ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 951వ నామం శాశ్వతి. మంత్రస్వరూపంలో శ్రీ శాశ్వత్యై నమః. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడిన విధంగా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో మనలను పరిపాలించే శాశ్వతమైన శక్తి శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో శాశ్వతి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. పరబ్రహ్మమును గురించి వర్ణించే నామం ఇది. శ్రీ లలితా పరమేశ్వరి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణిగా ఈ నామం మరోసారి కీర్తిస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే అమ్మవారి యొక్క మహాసాధకులకు అమ్మవారి నామజపం మంత్రజపం చేసి పంచభూతాత్మకమైన తమ శరీరమును అందులోని పంచమహాభూతాలను అమ్మవారికి నివేదన చేసి ఇక మిగిలిన ఆత్మను అంతరాత్మతో విలీనం చేయగల సాధనా సిద్ధిని పొందిన మహాత్ములకు శాశ్వతమైన మోక్షమును ప్రసాదించే తల్లి ఈ నామంలో శాశ్వతి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. శాశ్వతం శివమచ్యుతం అని చెప్పినట్టుగా పరమేశ్వరుడు శాశ్వతము మరియు సత్యమైన వాడు. ఇది మహావిష్ణువుని మాత్రమే కాకుండా అమ్మవారికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ పరబ్రహ్మము ఒక్కటే. ఆ పరబ్రహ్మమును వివిధ కార్యాలు చేసే సందర్భంలో వివిధ నామాలతో కీర్తించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ విష్ణువు అనే పదం కూడా అమ్మవారికి వర్తిస్తుంది. అమ్మవారు శాశ్వతమైన వారు కాబట్టి ఈ నామంలో శాశ్వతి అని వసిన్యాది వాగ్దేవతల చేత అమ్మవారు కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.